రైట్ బ్రేకింగ్ చేస్తున్నాం. పోలీసుల దౌర్జన్య కారణంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై సంబంధించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల దౌర్జన్య కారణంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై సంబంధించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. పోలీసుల దౌర్జన్యం కారణంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటనపై సంబంధించిన అధికారులు విచారణ జరుపుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్లలో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి మహేందర్, మరి ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యినట్టు కూడా తెలుస్తుంది. మరి ప్రస్తుతం అతని పరిస్థితి ఎలా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? కూడా హరీష్ రావు విచారణ అయితే కొనసాగుతుంది. ఇక ఫోన్ ట్యాపింగ్ లో కేవలం సాక్షిగా మాత్రమే పిలిచారు. అయితే ఉదయం 11 గంటలకు హాజరు కావాలని నోటీసులు ఏదైతే పేర్కొన్నారు హరీష్ రావు సకాలంలోనే, అంటే ఇటు సిట్ అధికారుల ముందు అయితే హాజరవడం జరిగింది. ఉదయం 11 గంటల 15 నిమిషాలకైతే విచారణ మొదలైంది. దీంతో మధ్యాహ్నం వరకు, అంటే 12 గంటల వరకు ముగిసిపోతుందని అందరూ కూడా భావించారు. ఆ రకంగానే చాలా మంది కూడా ఇప్పటికే రాష్ట్ర నలుమూలల నుంచి కూడా బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా ఇటు హైదరాబాద్ నగరానికి అయితే రావడం జరిగింది. ఇక తెలంగాణ భవన్ లో చాలా మంది ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. అయితే గంటకు ఆలస్యం కావడంతో ఒక్కొక్కరుగా నేతలు అయితే ఆందోళన చెందారు. మా నాయకుడికి ఏం జరుగుతుంది, మా నాయకుడిని కేవలం సాక్షిగా మాత్రమే పిలిచారు, ఇంతసేపు ఎందుకు విచారిస్తున్నారు అన్నట్టుగా ఒక్కొక్కరు బీఆర్ఎస్ కార్యాలయం నుంచి ఇటు జూబిలీహిల్స్ లోని సిట్ కార్యాలయానికి అయితే రావడానికి ప్రయత్నాలు అయితే చేశారు. దీంట్లో భాగంగానే అయితే పోలీసులు అయితే వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. మాజీ ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ అయితే బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు ఎర్రోళ్ల శ్రీనివాస్ ఈ ఘటనలో అయితే తాను అస్వస్థ గురవడం జరిగింది. ఇక మాజీ మంత్రి అంటే హరీష్ రావుకు ఇటు దాదాపు 7 గంటలుగా విచారణ కొనసాగుతున్నది. ఇంకా విచారణ కొనసాగుతున్నది. విచారణ ఎప్పుడు ముగుస్తుందో అని కూడా పోలీసులు ఇప్పటివరకు చెప్పని పరిస్థితి. మరి కేవలం సాక్షిగా వచ్చి 7 గంటల పాటు స్టేషన్ ఉంచడంపై న్యాయవాదుల అభ్యర్థులు కూడా చెప్తున్నారు. విచారణ పేరుతో పోలీసులు కేవలం కావాలనే ఉద్దేశపూర్వకంగానే ఇలా కాలయాపన చేస్తున్నారు. తమ నాయకుడి పరిస్థితి ఏంటని అడిగిన కార్యకర్తలపై పోలీసులు దౌర్జన్యం చేస్తున్నారని, శాంతియుతంగా నిరసన చేస్తున్న వారిపై పోలీసులు దురుసు ప్రవర్తనతో చెందుతున్నారని, మొత్తం కూడా అందుకే ఉధృత వాతావరణం వాళ్ళే క్రియేట్ చేసి మమ్మల్ని అందరినీ కూడా అరెస్ట్ చేసే ప్రయత్నం చేయడానికి కుట్ర పంతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నాయకులు అయితే అంటున్న పరిస్థితి కనిపిస్తుంది. సో వెంటనే హరీష్ రావును బయటికి పంపాలని డిమాండ్ చేస్తున్నారు న్యాయవాదులతో పాటు ఇటు బీఆర్ఎస్ అంతా కూడా. జూబ్లీహిల్స్
ఈ సిట్ కార్యాలయం వద్ద అయితే ప్రజెంట్ అయితే ఆ సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ఒక్కొక్కరుగా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ విచారణ ఇంకా ఎప్పటి వరకు కొనసాగుతుంది అనే దానిపైన అయితే పోలీసులు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. రైట్, థ్యాంక్ యూ మహేందర్.